మాజీ మంత్రి విజయ రామారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లైవ్లో చూద్దాం. నిర్ణయించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మీరందరూ ఇక్కడికి వచ్చారు, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాతో కష్టపడి పనిచేశారు చాలామంది కార్యకర్తలు. నేను చేసిన దానికంటే కార్యకర్తలు ఈ 15 ఏళ్ల నుంచి కూడా చాలా సహకరించి ఎంతోమంది కొన్ని పదవుల్లో ఉన్నా, కొంతమంది ఈ పార్టీలో ఉన్నా, కొంతమంది ఆ పార్టీలో ఉన్నా నాకు చాలా సహకరించారు. వాళ్ళ సహకారం లేకపోతే నాకు ఈ పేరు వచ్చేది కాదు. మీ అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు కాదు. మీ అందరికీ నేను నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మీ వెల్ఫేరే, మీ యొక్క సంక్షేమే నా సంక్షేమంగా నేను భావిస్తాను. నా కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా నేను చేయబోయే కార్యక్రమాల్లో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవైపు వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. కేటీఆర్ గారికి, తర్వాత హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి, వీళ్ళందరూ కూడా మరి వారు నన్ను ఇన్వైట్ చేశారు. సాధారణంగా హనుమంతరావు గారు అందరూ సాధారణంగా ఇన్వైట్ చేశారు. తప్పకుండా 1-2 రోజుల్లో వారిని కలిసి నా యొక్క అభిప్రాయం, నేను ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలను ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మేము డిస్కస్ చేసి వీ విల్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ హైదరాబాద్. పర్టికులర్లీ హైదరాబాద్ స్థాయిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి సర్వ ప్రయత్నం చేస్తాం. మరి వచ్చే ఎన్నికల్లో కూడా మరి వారితో కలిసి పనిచేస్తాను నేను అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత. మీరు ఆహ్వానించారు, ఆయన కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మీరు ఆహ్వానించారు పార్టీలోకి, సార్ కూడా రావడానికి సిద్ధంగా. ఎట్లా ఇలాంటి వాళ్ళు పార్టీలో చేయడం వల్ల ఎట్లా రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఎట్లా ఇంపాక్ట్? జిహెచ్ఎంసీ అనేది కాదు, గ్రేటర్ హైదరాబాద్ అనేది కాదు. అల్టిమేట్గా విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, మరి ఒకనాడు విజయరామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినాడు, ఆనాడు ఉన్న పరిస్థితులు కనుక ఒకసారి మీరు గమనించినట్టయితే సాధారణంగా విద్యావంతులు ఓట్లే వేయరు, ఓటింగ్కే రారు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నారు అని ఒక భావన ఉండేది. కానీ దాన్ని ఖచ్చితంగా తిరగరాసిన ఘనత విజయరామారావు గారిది. ఈరోజు అట్లాంటి పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారంటే హైదరాబాద్లో ఉండే విద్యావంతులందరూ కూడా, ముఖ్యంగా విద్యాధికులు, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలు ఏవైతే సర్వసాధారణంగా రాజకీయాలంటేనే ఇదేదో మాకు పట్టణ విషయం, మేము దూరంగా ఉండాల్సిన కార్యక్రమం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పునరాలోచనలో పడతారు. ఎందుకంటే అల్టిమేట్గా విద్యాధికుల మౌనం అనేది సమాజానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనకుండా మనం ఫలానా వాళ్ళను ఇంకొకరిని నిందించి తర్వాత లాభం ఉండదు. అందుకే డెఫినెట్గా వారి నిర్ణయం తప్పకుండా ప్రజాస్వామ్య ప్రక్రియకు కూడా మరింత లాభాన్ని చేకూరుస్తుంది. కేవలం టీఆర్ఎస్ కనే కాదు, గ్రేటర్ హైదరాబాద్ నగరానికనే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియకు, ప్రజాస్వామ్య బలోపేతానికి నిర్ణయం తోడ్పడుతుందనేది నా భావన. అయితే వారు చాలా అన్ని రకాల అవగాహనతో ఉన్నారు. ఉదాహరణకు వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు పెట్టిన సమావేశం, గతంలో పనిచేసిన పోలీస్ కమిషనర్లు వారందరితో కూడా ఉన్నతాధికారులతో వారు సమావేశం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని డెవలప్ చేయాలనుకుంటా ఉన్నారో వారికి విడమర్చి చెప్తే వారు అందులో కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు ఒక అత్యున్నత పదవిలో ఈ దేశానికి సేవలు అందించినప్పుడు మన రాష్ట్రానికి, మన నగరానికి కూడా తన సలహాలు, తన అనుభవం తోడ్పడాలనే ఒక సద్భావనతోనే వారు ఆ సమావేశానికి కూడా వెళ్ళారు. కాబట్టి అట్లాంటి పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీకని కాదు, హైదరాబాద్ నగరానికని కాదు, కార్పొరేషన్కని కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియకు మేలు జరుగుతుంది, మరింత పరిపుష్టమవుతుందనేది నా అభిప్రాయం. తప్పకుండా విద్యార్థికులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, హైదరాబాద్ వెలుపల కూడా ఉన్నారో వారందరికీ కూడా ఈ నిర్ణయం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది. వారందరూ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే విధంగా ప్రేరణ కలుగుతుందనేది నేను అనుకుంటాను. అన్నప్రాసన రోజే ఆవకాయ అంటే ఎట్లా బ్రదర్? ఇప్పుడు నేను అన్నీ ఈరోజే చెప్పేసి ఇంకేముంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, విజయరామారావు గారు పెద్దలు వారు స్పష్టంగా చెప్పారు వారు చెప్పాలనుకున్నది. నేను వారిని సగౌరవంగా ఆహ్వానించడానికి వచ్చాను. ఇంకా తదనంతరం మిగతా అన్నీ కూడా మీరు, ఎందుకంటే మీ టీవీలో ఎట్లాగో 24 గంటలు నడవాలి, మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకుందాం. జానారెడ్డి గారు పార్టీ మారలేదా? జానారెడ్డి గారు పార్టీ మారలేదా?
జానారెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కు రాలేదా? ఇప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఒకటికి 2 సార్లు ఈ రాష్ట్రంలో ఎవరండి పార్టీ మారింది? చంద్రబాబు నాయుడు గారు మారలేదా? జానారెడ్డి గారు మారలేదా? ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్న ఏ ఒక్కరు మాత్రం దీనికి అతీతం. ఇప్పుడు మాట్లాడే ముందు గురివింద గింజ తననాలు పెరగదన్నట్టు తానేం మాట్లాడుతున్నారో అతను చూసుకుని మాట్లాడితే వారికి మంచి. వారు పెద్దలు, వారంటే మాకు గౌరవం ఉంది. కానీ ఇదేదో టీఆర్ఎస్ మాత్రమే ఈ పని చేస్తున్నట్టు, మిగతా వారందరూ చాలా పవిత్రంగా మడిగట్టుకుని కూర్చున్నట్టు, వారు గతంలో ఏమీ చేయనట్టు, ఈ రకమైన మాటలు మంచిది కాదు. ఎందుకంటే ప్రజలంతా ఈజీగా మర్చిపోతారు, ప్రజలు మతిమరుపు ఎక్కువ అనే ఒక అతి ధీమాతో ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. జానారెడ్డి గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా వారికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే. అల్టిమేట్గా ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఈరోజు ఎంపీటీసీలు కొంతమంది పార్టీలు మారుతూ ఉన్నారు, సర్పంచులు పార్టీలు మారుతూ ఉన్నారు అంటే డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల నాడి తెలిసిన వారుగా, క్షేత్రంలో ఉండేవారుగా ఏ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది